మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మానవ వ్యర్థాల నుంచి ఒక సాంకేతికంగా మళ్ళీ రైతులకు అవసరపడేటట్టుగా చెట్లకు మళ్ళీ నీళ్లు పోసుకునే విధంగా సాంకేతికంగా ఎటువంటి మందులు కలపకుండా దాని యొక్క ప్రకృతికి సంబంధించిన విధానం లోపల పరిశుభ్రంగా చేసేటువంటి ఈ ఎఫ్ఎస్టిపిని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. అయితే దీని మీద కొంత ఇంతకుముందు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా కొంత అపోహలు ఉండే, కానీ సాంకేతికంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దీని పట్ల అపోహ పడరు. ఎందుకంటే ఎక్కడ కూడా దీని నుంచి ఒక వ్యర్థం అది ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ బయటికి రాదు, వాసన కూడా ఎక్కడ రాదు. అందుకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో నుంచి చుక్క కూడా బయటకు పోకుండా బయటి ప్రాంతం అంతా కూడా అపరిశుభ్రమవుతుంది అనేటువంటి ఒక అపోహ కూడా అవసరంలే. ఈ ప్రాంతం పక్కన ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దున ఎల్లమ్మ చెరువు కావచ్చు, ఈ ప్రాంతం అంతా టూరిజంగా ఈ యొక్క హుస్నాబాద్ కేంద్రం నుంచి అభివృద్ధి చేయాలని కోరే సందర్భంలో ఇది మన పట్టణానికి అవసరమైనటువంటి వ్యర్థాలను నిర్మూలించే విధంగా వాటిని శుద్ధి చేసుకునే విధంగా ఈ యొక్క కేంద్రం కూడా అడిషనల్గా ఉపయోగపడుతుంది. ఇది గత ప్రభుత్వంలో వారందరూ కూడా ధన్యవాదాలు ఆలోచన చేసి ఇక్కడ తీసుకొచ్చినది. ఎందుకంటే ఇది నేను శాంక్షన్ చేసేది కాదు, కానీ నా సమయంలో పూర్తి అవుతున్నప్పటికీ కూడా అది ఆనాడు ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి శాసనసభ్యులు కానీ అందరూ కూడా పాలక వర్గానికి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా ఏదైనా కార్యక్రమం మంచిది జరిగినప్పుడు అందరం కూడా మనం వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా భవిష్యత్తులో హుస్నాబాద్ ప్రజల సమయం డ్రైనేజ్ ఇష్యూ కావచ్చు, ఇతరత్ర రోడ్డుకు సంబంధించిన అంశాలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, ఇతరత్ర సుందరీకరణ కావచ్చు, అన్ని కూడా చేయడం జరుగుతుందనే మాట మనవి చేస్తూ వీటన్నిటితో పాటుగా ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మనం జనవరి 30 వర్ధంతి సందర్భంలో కూడా పారిశుద్ధ కార్మికులు అనే కంటే వారొక సేవకుల్లాగా మనం ఈరోజు స్వచ్ఛంగా అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఉదయాన్నే లేచి మన నగరంలో కొంత అస్తవ్యస్తంగా అంటే మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి పని భారం తక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక క్రమశిక్షణ లేకుండా కొంత ఇంకా అవగాహన లేకుండా శుభ్రత పట్ల కొంచెం ఇంకా అమలు చేయాల్సినటువంటి చేయకపోవడం వల్ల ఈరోజు చాలా శ్రమ పడుతున్నటువంటి మన మున్సిపల్ పారిశుద్ధ సేవకులను అందరూ కూడా సన్మానం చేసుకోవాలనే ఆలోచనతోటి మరి 113 మంది మహిళలకు చీరలు, మరి మిగతా సిబ్బంది వాళ్ళకు పాయింట్ షర్ట్ కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతుంది. నేను గతంలో జనవరి 30 నాడు కూడా వర్ధంతి సందర్భంగా కూడా అక్కడ అందజేయడం జరిగింది. ఇది ఆలస్యమైనప్పటికీ కూడా మరి కొంతమంది 10-20 మందికి ఇస్తారు. రేపు పొద్దున మిగతా వాళ్ళందరికీ కూడా అందరు కౌన్సిలర్స్, కమిషనర్ గారు, ఆర్డీఓ కలిసి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఆలస్యమైంది. ఎక్కువసేపు సమయం తీసుకోకుండా తప్పకుండా అన్ని రకాలుగా ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే అన్ని రకాలు జరగాలి కాబట్టి అన్ని రకాలుగా ముందుకు తీసుకునే ప్రయత్నం లోపల అందరి సహకారాన్ని కూడా మరొకసారి ఆశిస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.